సక్సెస్ఫుల్ స్టోరీ ఆఫ్ మై ఫ్రెండ్. ఇది రియల్ స్టోరీ. జనరల్గా మనకు కొన్ని డేస్ కష్టాలు వస్తేనే ఓయమ్మ ఇన్ని కష్టాలు వచ్చినాయా అని ఎంతో బాధపడుతుంటాము. మన లైఫ్ని ఎంతో లోగా చూసుకుంటుంటాం. దాదాపు 18 ఏండ్లు తను కష్టాల్లో ఉంది అంటే ఎట్లుంటుంది చెప్పండి. ఒక ఆడపిల్ల ఈ 18 ఏళ్ళు కష్టాలు అనుభవించడం అనేది ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్. అస్సలు స్టోరీ ఏందో విందాం. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ లైఫ్ వెన్ షీ వాజ్ 5 years old. తన ఇంట్లో తనే ఒక యువరాణి. ప్రతి ఒక్కరూ తనకంటే అదృష్టవంతురాలు ఇంకొకరు లేరు అనుకునేవాళ్ళు. తనను చూసి తన ఫ్రెండ్స్ కూడా జలస్గా ఫీల్ అయ్యేవాళ్ళు. వెన్ ఐఎమ్ ఎట్ 5 years old బేబీ. ఒక సాదా సీదా జీవితం సాగించేవాళ్ళం. ఏమైందో తెలియదు. సడన్గా తన జీవితంలో ఒక చీకటి కమ్మడం స్టార్ట్ అయ్యింది. తనకు ఏమీ తెలియని వయసు అది. కొంచెం కొంచెంగా ఫ్యామిలీ ఫైనాన్షియల్గా దెబ్బతినడం స్టార్ట్ అయ్యింది. అలా వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా లాస్ అవుతున్నారు అని కూడా తనకు తెలియదు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా సరే 3 పిల్లలని కాన్వెంట్లోనే చదివించేవాళ్ళు. ఇంటికి దరిద్రం పట్టినప్పుడు మనుషులు కూడా మారుతారు అంటారుగా, అలానే వాళ్ళ అన్నయ్య నేను స్కూల్కి వెళ్ళను అని ఏడవడం స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ వాళ్ళ తమ్ముడు కూడా అలానే అయ్యాడు. వాళ్ళ అమ్మకి ఏం చేయాలో అర్థం కావట్లే. ఫినాన్షియల్గా లో అవ్వడం ఒకటి అంటే, ఇంకో పక్క ఇంట్లో పిల్లలు విరుద్ధంగా తయారయ్యారు. నా ఫ్రెండ్ అది ఇది చెప్పి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యింది. నెక్స్ట్ వాళ్ళ అమ్మ తమ్ముడిని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించింది. నా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి పెరిగేవాళ్ళం. తన ఇంట్లో టీవీ ఉండేది. మా ఇంట్లో టీవీ లేక వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూసేదాన్ని. కానీ ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది కదా పక్కింటికి వెళ్ళి చూడడం. మా ఇద్దరి లైఫ్లు ఎలా అంటే, తన గ్రాఫ్ పడిపోవడం, మా గ్రాఫ్ పెరగడం ఒకేసారి స్టార్ట్ అయ్యింది. చిన్నప్పుడు నాకు ఇప్పటికీ గుర్తు ఉంది. తనకు ఒక డ్రెస్ నచ్చి వాళ్ళమ్మ తీపిస్తుంటే నేను మా అమ్మని అడిగితే 100 రూపీసే ఆ డ్రెస్ కాస్ట్. కానీ మా అమ్మ మాత్రం వేరే చోట కొనిపిస్తాలే అని తీసుకెళ్ళిపోయింది. కానీ ఆ డ్రెస్ అమ్మాయి కొనుక్కుంటుండే. ఎట్లా ఉంటుందంటే ఆ ఫీలింగ్ చెప్పలేము. 100 రూపీస్ అది. వాళ్ళ బాబాయ్ కువైట్లో ఉంటుండే. ఆయన వచ్చినప్పుడల్లా చాక్లెట్స్, రబ్బర్ బ్యాండ్స్, రస్నా పౌడర్, మేకప్ బాక్సెస్ అన్నీ తీసుకొస్తుండే. ఫస్ట్లో నేను నా ఫ్రెండ్కి ఫ్రెండ్ కాకపోతుండే, వేరే వాళ్ళు ఉంటుండే. ఇద్దరం ఆడుకుంటుండే. బట్ ఆమెకి ఎక్స్ట్రా మెంబర్స్ ఉండే, నాకు మాత్రం ఆమె ఒక్కటే ఫ్రెండ్ ఉంటుండే. స్లోగా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను తను మిగిలాం. మేమిద్దరం వేరే స్కూల్స్. సో ఈవినింగ్ కలిసినప్పుడు ఆడుకోవడం, స్లోగా మా బాండింగ్ ఎక్కువ అవ్వడం జరిగింది. ఇద్దరు అమ్మ వాళ్ళు మనీ అడుగుతుంటే ఇస్తుండే. ఈవినింగ్ టైం స్నాక్స్ కొనుక్కొని తింటుండే మేము. బట్ కొన్ని డేస్కి నాకు ఒక డౌట్ వచ్చింది. అరే కష్టాల్లో ఉన్నప్పుడు ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఇన్ని కొంటున్నారు, ఇన్ని బట్టలు కొంటున్నారు, కొన్ని డేస్ ఆపుకుంటే సరిపోతుంది, వీటి బదులు అప్పులు కట్టుకుంటే అయిపోద్ది కదా, ఎవరు రాకుండా ఇంటి వరకు అప్పు చేసి పప్పు కూడు తినే బదులు ఇంట్లో ఉన్నది కారం మెతుకులైనా హ్యాపీగా తింటాం కదా, ఎవరితో మాటలు అనిపించుకోకుండా. నా డౌట్ తనకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయా, ఎందుకంటే తను బాధపడుతుందేమో అని. అప్పులే కాకుండా స్లోగా వాళ్ళ నాన్న తాగడం ఎక్కువ అయ్యింది. గొడవలు స్టార్ట్ అయ్యాయి. వాళ్ళ పరువు పరంగా కూడా బయటపడడం స్టార్ట్ అయ్యింది. వాళ్ళ అన్న తాగడం, ఇంట్లో ఇంకా గొడవలు. ఇంటి ముందుకు జనాభా రావడం ఎక్కువయ్యారు. ఇంట్లో టీవీలు, టేబుల్స్, కూలర్లు ఇలాంటివి పగలడం ఎక్కువయ్యింది. ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులు పగిలిపోవడమే. నైటు లేదు, పగలు లేదు, ఎప్పుడు గొడవలే. తనకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంట్లో ఒకరితో అయితే ప్రాబ్లం ఎలాగోలాగా సెట్ చేయొచ్చు. బట్ 3 మగోళ్ళు ఉంటే 3 అలానే తయారయ్యారు. తనకు పిచ్చి లేస్తుంది. ఏం చేయాలో అర్థం కాక మెంటల్ లేస్తుంది. ఒక పక్క తన తల్లి బాధ, ఒక పక్క వీళ్ళు ఏమైపోతారో అనే భయం, ఇంకో పక్క అప్పులోళ్ళు. ఏం సమాధానాలు చెప్పాలి? స్లోగా బయటకు రావడం తగ్గించింది. అప్పుడు బాధతో వాళ్ళ అమ్మ తను నరకం
అనుభవించేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో మగపిల్లలు ఎంత చెప్పినా వినకుండా తయారయ్యారు. కొన్ని డేస్కి వాళ్ళు వీళ్ళు చెప్పంగా కొంచెం కొంచెం బయట తిరగడం స్టార్ట్ చేశారు. ఫ్రెండ్స్ ఉంటే ఏది మైండ్కి ఎక్కదు అంటారు కదా, మైండ్ ఫ్రీ అవుతుందని రోజు నాతో ఈవినింగ్ వచ్చేది. నాతో పాటు వస్తుండే కానీ కొంచెం కొంచెంగా కొనడం తగ్గించింది. బయటకు వచ్చినప్పుడు తన విషయాలు ఏవీ నేను గుర్తు చేసి బాధ పెట్టేదాన్ని కాదు. మేము చేయని ఎదవ పనులు లేవు. టిక్ టాక్ కూడా చేసాం తెలుసా అప్పట్లో. రోడ్ మీద వెళ్తూ కామెంట్స్ వేసుకుంటూ బాగా చిల్ అవుతూ తిరిగే వాళ్ళం. వెళ్తూ వెళ్తూనే ఐస్ క్రీమ్స్ కొనుక్కుంటూ ఏమన్నా ఫ్రూట్స్ ఉంటే అవి కొనుక్కుంటూ తినుకుంటూ మొత్తం బజార్ అంతా ఒక రౌండ్ వేసి వచ్చేవాళ్ళం ఈవినింగ్ టైం. ఇలా అనుకొని బ్యాడ్గా అనుకోవద్దు. ఏమన్నా అవసరాలు ఉంటేనే వెళ్ళేవాళ్ళం. ఇంట్లో ఏమన్నా ఉంటాయి కదా, ట్యాబ్లెట్స్ తీసుకురావడం, ఏమన్నా గోధుమ పిండి కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే వెళ్ళేవాళ్ళం. ఉన్న దరిద్రాలు సరిపోనట్టు వాళ్ళ ఇంట్లో ఇంకో దరిద్రం స్టార్ట్ అయ్యింది. వాళ్ళ అన్న చిన్న చిన్న దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడు, అది తాగడం కోసం. ఎదురుగా ఇల్లు కట్టుకుంటే కడ్డీలు అక్కడ పెడితే నైట్లో లేపేసి అమ్మేసి బాటిల్ తెచ్చుకున్నాడు. నెక్స్ట్ పాలాయన ఫోను కొట్టేశాడు. ఎట్లా కొట్టేశాడో తనకే తెలవాలి. ఆ పాలాయన తెలిసిన ఆయన కాబట్టి మళ్ళీ ఇంటికి వచ్చి అడిగాడు. వాళ్ళ తమ్ముడిది కూడా చాలా తక్కువ ఏజే, కానీ బేల్దార్ పనికి వెళ్ళి వచ్చిన డబ్బులతో తాగడం, ఇంకో పని చేసేవాడు. వాళ్ళ ముగ్గురి తాగుడు ప్రభావం రక్తపాతాల దాకా వెళ్ళింది. ఇంకా వాళ్ళ అమ్మ మా ఫ్రెండు ఓపిక పట్టలేకపోయారు. వేరే ఊరు వెళ్దామని అనుకున్నారు. ఒక పక్క చూస్తే డబ్బులు లేవు, ఇంకో పక్క చూస్తే మేము లేకపోతే వీళ్ళు ఇంకా ఎంత ఘోరంగా తయారవుతారో అనే భయం. ఇంతవరకు వచ్చినా నేను ఒకటే మాట అంటుండే, ఏవైనా కొన్ని రోజులు ఉంటాయి, గుడ్ డేస్ ఆర్ బ్యాడ్ డేస్. మనిషి కష్టాలు వచ్చినప్పుడు గట్టిగా ఉండాల్సిందే. అదే కదా బ్రతుకంటే. చావు ఆలోచన వస్తుండే నా ఫ్రెండ్కి. ఒకటే అంటుండే, నువ్వు చచ్చిపోతే తప్పు చేసింది అనుకుంటారు, అంతేకాని జాలి చూపియరు. ఈ అపనింద కూడా మీ అమ్మకు అవసరమా? ఇప్పుడే పిల్లల్ని సరిగ్గా చూసుకోలేదు, అందుకే వీళ్ళు ఇలా తయారయ్యారు. ఆ మొగుడు చూస్తే అలా తయారు చేసింది అని ఇన్ని మాటలు మీ అమ్మ అనుభవిస్తుంది. ఇప్పుడు ఇది కూడా అవసరమా? మన భారతదేశం ఎలాంటిదో తెలుసా? పిల్లలు ఏదైనా సాధిస్తే వాళ్ళ తెలివితో సాధించారు అంటారు. అదే వాళ్ళు ఏదైనా తప్పుడు పని చేస్తే తన అమ్మ వల్లే ఇలా తయారయ్యారు ఈ పిల్లలు అంటారు. ఒక పెద్ద స్టేట్మెంట్ ఏంటంటే, తల్లిదండ్రులకి పిల్లల్ని పెంచడం చేత కాదు. గుడ్ అనడానికి ఆలోచిస్తారేమో, చెడుగా మాట్లాడడానికి మాత్రం క్షణం కూడా ఆలోచించరు. స్టోరీ ఎండ్కి వచ్చింది, వెయిట్ చేయండి కాస్త. ఇలా ఓపిక పడుతున్న సమయంలోనే ఏవైనా ఎగ్జామ్స్ పడుతుంటే రాస్తుండే, కోచింగ్స్ తీసుకుంటుండే. అలా ఒక చిన్నపాటి జాబ్ కూడా చేసింది తను. అనుకోకుండా ఒక పెళ్లి సంబంధం వచ్చింది. ఆ అబ్బాయి ఎవరంటే చిన్నప్పుడు మాతో పాటు తిరిగే అబ్బాయే, కానీ ఎక్కడో చదువుతుండే, ఎక్కడో జాబ్ చేస్తుండే. వాళ్ళ రిలేటివే. తను అటు ఇటు చేసి నాకు వద్దు పెళ్ళి, అది ఇది అని చాలా మాట్లాడింది. వాళ్ళ అమ్మ నాన్న చాలామంది మాట్లాడి సెట్ చేసేసారు. పెళ్ళి సంబంధం కుదిరిన కొన్ని డేస్కే రాసిన 2 ఎగ్జాముల్లో ఒక ఎగ్జామ్కి సెలెక్ట్ అయ్యింది. ఫస్ట్లో వీళ్ళ ఒక బాబాయి మా బామర్దున్నాడు చేసుకో అని అంటుండే, కానీ వాళ్ళ బామర్దికి వేరే అమ్మాయితో పెళ్ళి చేసేసిండ్రు వీళ్ళ పరిస్థితి చూసి. ఆ బాబాయ్ బాగుండడానికి హెల్ప్ చేసింది కూడా వీళ్ళ డాడీయే, కానీ వీరంతా మనసులో దాచుకోలేరు కదా, బాధ అనిపిస్తుంది కదా. ఇట్లా పెళ్లి సంబంధం తీసుకొచ్చి మళ్ళీ మా పరిస్థితి చూసి వెనక్కి వెళ్ళిపోవడం అంటే, వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు మేము ఆదుకున్నాం, కానీ మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఈ విధంగా చేస్తారన్న ఒక బాధతో నేను మా బాబాయ్తో మాట్లాడతా, నేను అడుగుతా నాకెందుకు ఇలా చేశారు అని అన్నది నాతోని. నీ మాటలతో ప్రశ్నించాల్సిన అవసరం లేదు, నీ సక్సెస్ ఉంది చూడు, అదే వాళ్ళ నోరు మోపిస్తుంది. అరే ఆ రోజు నేను ఇలా చేసా కదా అనేసి వాళ్ళకే అనిపించాలి, వాళ్ళే మనసులో పశ్చాత్తాపడాలి అంతే. మనం ఏదో అడిగితే వాళ్ళ మనసేం మారిపోదు. ఇప్పుడు ఓవరాల్గా నీతి ఏంటి? ఊరంతా తనను ఏదేదో అనుకుండే, వాళ్ళ అమ్మను కూడా ఏదేదో అనుకుండే. సడన్గా పెళ్లి సంబంధం సెట్ కావడం, అది కూడా అమ్మాయి మించిన అందంగా ఉండే అబ్బాయి, అందులో జాబ్ సెట్ కావడం. చూడు, ఏదైనా టైం పడుతుంది అంతే, వెయిట్ చేయాలి.
అది 1 డే అవుతుందా, 2 డేస్ అవుతుందా, 1 ఇయర్ అవుతుందా, 2 ఇయర్స్ అవుతాయా, లేకపోతే 10 ఇయర్స్ అవుతాయా, కానీ 20 ఇయర్స్ అవుతాయా, కానీ సక్సెస్ మాత్రం వస్తుంది. తప్పదు, వెయిట్ చేయాల్సిందే. లేదు మనం గివప్ ఇచ్చేద్దాము అంటే మిమ్మల్ని అన్న నోర్లన్నీ ఉంటాయి చూడు, వాటికి ఫుల్ స్టాప్ పెట్టవా? నువ్వు హ్యాపీగా ఫీల్ కావా వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టి? వాళ్ళు బింగర ముఖం వేసుకొని చూస్తుంటే మిమ్మల్ని, మీ సక్సెస్ చూసి ఇట్లా ఉంటుంది చూడండి. మీ సక్సెస్ చూస్తా వాళ్ళు ఎల్లబుచ్చుకొని చూస్తుంటే కళ్ళు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ స్టోరీ ఏదన్నా ఉంటే మెసేజ్ చేయండి. నెక్స్ట్ మీ స్టోరీని చూసి కూడా చాలామంది ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉంటారు.